డావిన్సీ రిజాల్వ్ ఫర్ బిగినర్స్. క్లిప్లోని ఒక స్పెసిఫిక్ పార్ట్ను ఎలా ఫ్రీజ్ చేయాలి అనేది చూద్దాం. సో దానికోసం నేను ఒక క్లిప్ని తీసుకున్నాను. ఎక్కడ ఫ్రీజ్ చేయాలో ఫస్ట్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సో నాకు ఈ ఏరియాలో క్లిప్ అనేది ఫ్రీజ్ అవ్వాలి. సో దానికోసం ఫస్ట్ ఇక్కడ ఈ క్లిప్ని స్ప్లిట్ చేయాలి. కీబోర్డ్లో బి అయినా ప్రెస్ చేయొచ్చు, లేదా బ్లేడ్ టూల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్ప్లిట్ చేస్తున్నా. ఓకే, అండ్ కీబోర్డ్లో రైట్ యారోని యూస్ చేసి ప్లే హెడ్ని రైట్ సైడ్కి మూవ్ చేస్తున్నా. జస్ట్ ఒక 2 or 3 స్టెప్స్, 1 2 3. ఓకే, అగైన్ స్ప్లిట్. ఓకే, నెక్స్ట్ కీబోర్డ్లో ఏ బటన్ ప్రెస్ చేసి సెలెక్షన్ టూల్ అయినా తీసుకోవచ్చు, లేదా ఇది సెలెక్ట్ చేయాలి. ఓకే, టైమ్ లైన్ని జూమ్ చేస్తున్నా. సో ఈ క్లిప్ ఫ్రీజ్ చేసే ఏరియా రైట్. సో దాన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి చేంజ్ క్లిప్ స్పీడ్ అనండి. అండ్ ఇక్కడ ఫ్రీజ్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసి చేంజ్ అనండి. క్లిప్ అనేది ఫ్రీజ్ అయింది. నెక్స్ట్ అది ఎంత టైం వరకు ఫ్రీజ్ అవ్వాలి. సో ఎంతవరకు కావాలో అంతవరకు ఈ క్లిప్ని మూవ్ చేయాలి. సో దానికోసం నేను దీన్ని రైట్ సైడ్కి మూవ్ చేసి దీన్ని డ్రాగ్ చేస్తున్నా. ఓకే, అండ్ ఇంకో వే ఏంటి అంటే మనం ఫ్రీజ్ చేసేటప్పుడు ఇందాక రైట్ క్లిక్ ఇచ్చాం కదా, అలా కాకుండా ఇక్కడ ఆప్షన్స్లో క్లిప్లో ఫ్రీజ్ ఫ్రేమ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసినా ఓకే. అండ్ షార్ట్ కట్ వచ్చేసి షిఫ్ట్ ఆర్, అది ప్రెస్ చేసినా కానీ ఫ్రీజ్ అవుతుంది. టైమ్ లైన్ సైజ్ని డిక్రీజ్ చేస్తున్నా. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నాను. పర్ఫెక్ట్.